ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు ఆరాధన వర్తమానంగా కీర్తనల గ్రంథము 106వ కీర్తన 1 నుంచి మనము 4 వచనాలను ఈ సమయమందు ధ్యానాంశంగా మనము లేఖనాలను విందాం. చదవండి. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొనువారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ మొదటి వచనంలో యెహోవాను ఏమనుంది? యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి అని మొదటి మాటలో మనం చూస్తున్నాం. ఎందుకు స్తుతించాలి అనేది కింద వచనంలో మనకి కనబడుతుంది. చూడండి, యెహోవా దయాళుడు. ఏంటంటే ఆయన గుణలక్షణం ఏంటి అంటే యెహోవా దయాళుడు. ఆయన దయా మనపై ఉండుటను బట్టే మనం ఇవాళ ఆయన సన్నిధిని సమీపించగలిగి ఉన్నాం. పరలోకమందు ఆయనకు మహిమ తక్కువై మమ్మలను ఏర్పరచుకొనలేదు, కానీ ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ సమస్తమైన మహిమతో, ఘనతతో, ప్రభావంతో నిండియున్న ఆ ప్రభువుని కోట్ల కొలది దేవదూతలు 24 గంటలు ఆయన్ని మహిమపరుస్తూనే ఉంటారు. అయితే ఆయన పోలికలో చేయబడ్డ మనం నశించి నరకానికి వెళ్ళి నిత్యాగ్ని దండనలో అగ్ని ఆరదు, పురుగు చావదు అనే వేదనకరమైన స్థలములలో మనము ఆ బాధను అనుభవించకూడదని ఆ దేవుడు నిన్ను నన్ను దృష్టించి తన దయను మన మీద చూపడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకమునకు ఎందుకు పంపాడు అంటే నీ యొక్క నా యొక్క సమస్త శిక్షను తన మీద మోపి నీకు రావలసిన సమస్తమైన ఫలం తను అనుభవించడానికి ఆయన మీద మన భారం, మన పాపం, మన శాపం, మన అపరాధం, మన సమస్త దోషం తన మీద మోపి ఆయన చిందించిన రక్తంలో నీకు నాకు తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళటానికి మార్గదర్శిగా, మార్గముగా, సత్యముగా, జీవముగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు లోకానికి దేవుని దయ వలన ఆయన రావడం. కాబట్టి ఆయన నీ ఎడల దయ ఉంచుటను బట్టే తన కుమారుని లోకానికి పంపాడు. నీ శిక్ష యావత్తు తన మీద మోపి తన వలన నీకు పరలోక రాజ్య ప్రవేశం దొరికే భాగ్యాన్ని ఇవ్వటానికి నీ ఎడల దయను చూపించాడు. అంత మాత్రమే కాక నీ యొక్క వ్యాధిని, బాధలను ఆయన వహించాడు. నీ నిమిత్తము నలగగొట్టబడ్డాడు, నీ నిమిత్తము హేళన చేయబడ్డాడు, నీ నిమిత్తము ఎగతాళి చేయబడ్డాడు, నీ నిమిత్తము అపహాస్యము చేయబడి ఆ బలమైన ఆ యొక్క కలువరి సిలువను మోసుకుంటూ ఎత్తైన కలువరి కొండ మీదికి నా పాప భారాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఆ దేవుడు నీ ఎడల దయ చూపి నీ శిక్షను తన మీద మోపి తన యొక్క మరణం వలన నీకు జీవం ఇవ్వటానికి, తన రక్తం వలన నీకు పాపక్షమాపణ ఇవ్వటానికి, తాను తిరిగి లేచుట వలన నిన్ను నీతిమంతునిగా నిలవబెట్టడానికి
తాను ఒకరోజు మరలా పరలోకాన్ని నుండి దిగి నీ కొరకు రావటానికి ముందు నిరీక్షణ కలిగి ఎదురు చూచి నూతన బలమును పొందటానికి నీ ఎడల ఆయన దయ ఇంత హెచ్చుగా ఉన్నందుకు నీ దేవుణ్ణి నువ్వు ఏం చేయాలంటే స్తుతించాలి. అందుకే పై మాటలో యెహోవాను స్తుతించుడి, ఆయన దయను బట్టి రక్షణ పొందావు, ఆయన కనికరమును బట్టి ఆయన కుమారుని ద్వారా ఆయనను సమీపించగలుగుతున్నాము. ఇంకా చూడండి, అందులోనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే కింద మాట చదవండి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. కింద మాట చదవండి. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఎంతవరకు? భూమి నాశనమయ్యే వరకు తన యొక్క భక్తుల ఎడల తన కృప నిత్యము ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత మనల్ని వదిలిపెట్టలే. ఆయన కృప చేత దినదినం బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ, పరామర్శిస్తూ, పడిపోతే లేవనెత్తుతూ, కృంగితే మనల్ని ప్రోత్సహించు, గుండె చెదిరినప్పుడు బాగు చేయొచ్చు, ఆపత్కాల మందు మొర్ర పెడితే ఆయన ఉత్తరం ఇస్తూ, ఇదంతా ఆయన కృప వలన జరుగుతున్న కార్యం. అందుకే ఆయనకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన కృప నీ ఎడల నా ఎడల నిత్యము ఉంటుంది. మనము పగలంతా కష్టపడతాం, రాత్రి వెళ్ళి ఇంట్లో పడుకుంటాం. పడుకున్నప్పుడు మనల్ని ఎవరు కాచుతున్నారు? మన భర్తనా, మన బిడ్డలా, మన పిల్లలా, లేదంటే మన ఇల్లు గోడలా, లేదంటే ఆకాశపు కప్ప, లేకుంటే మన ఇంటి మీద ఉన్న స్లాబా? కాదు. ఇంట్లో ఉన్న వాళ్ళు చస్తున్నారు, అన్నీ సమృద్ధిగా ఉన్న వాళ్ళు చస్తున్నారు. మనం ఇవాళ సజీవంగా ఉన్నాం. ఎందుకు అంటే ఆయన కృప మనల్ని ఏం చేస్తుందంటే కాచి, కాపాడి, క్షేమమిచ్చి, సమస్త కీడుల నుండి తప్పించి, దుష్టుల నుండి కాపాడుచు, అన్ని విషయాలలో కునుకక నిద్రపోకుండా ఇజ్రాయేలు దేవుడైన ఆ ప్రభువు నిన్ను కాపాడచ్చు. కాబట్టి ఆయనకేం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు నిత్యము చెల్లించాలి. మొదటగా ఆయనను స్తుతించాలి. ఎందుకు? ఆయన కుమారుని ద్వారా ఆయన్ని సమీపించే భాగ్యం ఇచ్చినందుకు, ఆయన రక్తం వలన మనకు రక్షణ ఇచ్చినందుకు, ఆయన తిరిగి లేచినందుకు, మనల్ని నీతిమంతులుగా చేస్తున్నందుకు, మరలా ఆయన రాబోవుటకు ముందు నిరీక్షణతో ఎదురు చూచి నూతన బలం పొందే భాగ్యం ఇచ్చినందుకు ఆయన స్తుతించాలి. స్తుతించడం అది ప్రతిదినం చేయాల్సిందే. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సింది. ఎందుకు అనంటే ఆయన కృప నిత్యం మనతో, మన కుటుంబంతో, బిడ్డలతో, మన పనుల్లో, మన యొక్క నిద్రలో, మన అన్ని పరిస్థితులలో, బలహీనతలో, బలంగా ఉన్నప్పుడు, లేనప్పుడు, ఉన్నప్పుడు, తిన్నప్పుడు, తిననప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, లేనప్పుడు, అన్ని విషయంలో ఆయన కృప నిత్యం మనతో ఉంటుంది. కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంత గొప్ప దయగల దేవుణ్ణి, ఇంత కృప చూపుచున్న దేవుణ్ణి మనం ఎంతగా స్తుతించాలని, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఆయన రాజ్యానికి వెళ్ళే భాగ్యాన్ని ఇచ్చిన మన పరలోకపు తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.